Hi guys, welcome to Nexia Networks. సో లాస్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. సో డేటా టైప్స్లోనే మనం లిస్ట్. సో డేటా టైప్స్లో మనకు ఫస్ట్ ఏంటి ఇంటీజర్స్, ఇంటర్, ఫ్లోట్, స్ట్రింగ్, సో బులియన్. సో ఇవన్నీ మనం డేటా టైప్స్ తెలుసుకున్నాం. అందులో మనం ఏం తెలుసుకున్నాం, లిస్ట్, టపుల్, డిక్షనరీ, షెట్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి డేటా టైప్స్ ఉన్నాయి, లిస్ట్. సో లిస్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మ్యూటబుల్ డేటా టైప్. సో ఇట్ ఈస్ మ్యూటబుల్ డేటా టైప్. మ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటంటే మాడిఫైడ్, సో చేంజబుల్ అనమాట. మాడిఫైడ్. సో ఏదన్నా ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్లో చేంజబుల్. సో ఏదైనా మాడిఫై చేయడానికి మ్యూటబుల్ డేటా టైప్ అనేది స్టడీ యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఫర్ సపోజ్ 1 2 3 4 హరి. సో ఇలాంటి డేటా టైప్స్ ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. ఎనీ డేటా టైప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది లిస్ట్. నెక్స్ట్ అలౌ డూప్లికేట్స్. సో అలౌ డూప్లికేట్స్ అంటే ఫర్ సపోజ్ 1 1 1 1 1 1. సో ఈ డూప్లికేట్స్ని కూడా అలౌ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అలౌ ఇండెక్సింగ్. అలౌ ఇండెక్సింగ్ మీన్స్ ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేలాగా ఎలాగంటే మనకు ఒక బుక్ ఉంది, ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ సమ్ పేజ్ నాకు కావాలి. సో ఆ పేజ్ నేను చదవాలనుకుంటున్నాను. సో ఆ పేజ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఎక్కడ చూస్తాం, ఇండెక్స్లో చూస్తాం. సేమ్ ఇది కూడా అంతే. ఓకేనా. చూడండి ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ ఏముంటాయంటే 2 టైప్స్ ఉంటాయి, ఫార్వర్డ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్. ఓకేనా. ఫార్వర్డ్ ఇండెక్సింగ్ సో 0 1 2 3. సో అప్పుడేంటి n-1. ఓకేనా. ఇప్పుడు ఏముంది 10-1 ఎంత 9. సో సపోజ్ ఇలా ఉంది 9 ఇచ్చాను. సో 10 నుంచి 9 1 నుంచి 0 నుంచి 10 ఇచ్చాను. ఈ 10 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో ఏం చేస్తుందంటే n-1 ఉంటే 10-1 చేస్తే ఎంత వస్తుంది 9. సో 0 నుంచి 9 వస్తాయి అనమాట. ఇప్పుడు 0 1 2 3 వచ్చినాయి. నెక్స్ట్ పైన నెగిటివ్ ఇండెక్స్ -1 -2 -3 -4. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి ఫార్వర్డ్ ఇండెక్సింగ్లోని సో ఈ 1 అనేది ఎక్కడ స్టోర్ అయిందంటే 0లో స్టోర్ అయింది. ఓకేనా. ఈ 0 అనే ఇండెక్స్లో స్టోర్ అయింది. 2.2 అనేది 1 అనే ఇండెక్స్లో స్టోర్ అయింది. 2 అనేది 2 ఇండెక్స్. ఇది ప్రాక్టికల్గా చేస్తాను, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకేనా. అలౌ ఇండెక్సింగ్ అండి. ఓకే. ఇప్పుడు మనకి మెథడ్స్ వచ్చేసరికి ఏంటంటే యాపరెంట్ ఒకటి, ఎక్స్టెండ్ ఒకటి, రిమూవ్ ఒకటి, పాప్, కౌంట్, ఇన్సర్ట్, ఇండెక్స్. ఓకేనా. ఇండెక్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ఇన్సర్ట్ చేసుకోవడం, ఏదైనా మిస్ అయితే ఇన్సర్ట్ చేసుకోవడం. కౌంట్, పాప్, రిమూవ్, ఎక్స్టెండ్ అండ్ ఆపరెంట్. ఇక్కడ ఏంటంటే ఆపరెంట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ బల్క్, extend means ending bulk. ఓకేనా. సో లిస్ట్ అంటే ఏంటి, ఇట్స్ డిఫైన్డ్ యాజ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఇట్స్ ద mutable data type. సో mutable means changeable and store different types of elements, allows duplicates, allows index. So what are the methods? Apparent, extend, remove, pop, count, insert, index. So allow index is divides into 2 types, forward indexing and negative indexing. ఓకేనా. ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్గా చదువు. ఓకే. సో ప్రాక్టికల్గా లిస్ట్ చేద్దాం. ఓకేనా. లిస్ట్ ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే. సో లిస్ట్ ప్రాక్టికల్గా చేద్దాం. సో ఇక్కడ మనకి
లిస్ట్ అనేది ఏం చెప్పాం, ఇట్స్ మ్యూటబుల్ డేటా టైప్ అండ్ మోడిఫై చేయడం అని చెప్పాం. నెక్స్ట్ ఇంకేం చెప్పాం, ఇట్స్ ఇండెక్సింగ్ అండ్ అలౌ డూప్లికేట్స్, స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫర్ సపోజ్ నేను ఒక డేటా టైప్ తీసుకుంటాను. సో డేటా టైప్ ఏంటి, సో ఆ డేటా టైప్ ఏంటి, లిస్ట్. సో వి ఈక్వల్స్ టు, సో స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, ప్రింట్ ఏ టైప్ అనేది తెలుసుకుంటాం. సో టైప్ వి. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాం చూడండి. సో ఏమొచ్చింది, లిస్ట్ అనేది వచ్చింది చూసారా. సో ఇదేంటి, మన స్క్వేర్ బ్రాకెట్ దేని డిఫైన్ చేస్తుంది, లిస్ట్ డిఫైన్ చేస్తుంది. సో లిస్ట్ ని డిఫైన్ చేస్తుంది కాబట్టి ప్రింట్ టైప్ వి. సో ఈ వి అనేది ఏ టైప్ అనేది నేను ప్రింట్ చేశాను. ప్రింట్ టైప్ వి అన్నప్పుడు ఏమొచ్చింది, సో లిస్ట్ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సో వి ఈక్వల్స్ టు, అందులో ఫర్ సపోజ్ సమ్ ఎలిమెంట్స్ ఇస్తున్నాను, 1 కామా 34 కామా 6 కామా 2 కామా 6 కామా 155 కామా నెట్వర్క్. ఓకేనా, ఎలాగైనా ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రింట్ వి అని ఇచ్చాను. సో ప్రింట్ వి అని ఇచ్చినప్పుడు సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఏమొచ్చింది, 134 2 6 155 నెట్వర్క్. సో నేను ఇచ్చిన ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో లిస్ట్ లోని ఆ ఎలిమెంట్స్ అన్ని వచ్చినాయి. ఓకేనా. ఇప్పుడు ప్రింట్ నేను ఏం చేస్తానంటే ఇండెక్సింగ్ తీసుకుంటాను. సో ఇండెక్సింగ్ లో ఫస్ట్ మనం ఎంత ఉంటే చూడండి, ఫర్ సపోజ్ ఏ ఆఫ్ 3 ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు 3 ప్లేస్ లో ఏముందో చూద్దాం ఒకసారి. దాన్ని కొట్టాను 6. సో 1 2 3, సో 6. ఓకేనా, 1 2 3. ఇప్పుడు చూడండి -1 తీసుకుందాం. -1 -1 ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, సో నెట్వర్క్ అని వచ్చింది చూసారా. -1 ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, నెట్వర్క్. ఓకే, సో -1 ఇండెక్సింగ్ ఇదే కదా, నెగిటివ్ ఇండెక్సింగ్ కదా. నెగిటివ్ ఇండెక్సింగ్ అన్నప్పుడు ఏమవుతుంది, సో నెగిటివ్ ఇండెక్సింగ్ వచ్చింది. సో -1. ఓకే, ఫర్ సపోజ్ -4 తీసుకుంటాం చూడండి. -4 అంటే ఎంత వచ్చింది, 2 వచ్చింది. అంటే -1 -2 -3 -4. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్లైసింగ్ చేద్దాం. ఓకేనా, ఇంకొకటి చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. సో 0 ఇచ్చాను. 0 వచ్చినప్పుడు 1 వచ్చింది. సో 0 నుంచి స్టార్ట్ అయితే 1 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు స్లైసింగ్ చూద్దాం. స్లైసింగ్ మీన్స్ ఎస్ క్యూబ్, స్టార్ట్ స్టాప్ స్కిప్, స్టార్ట్ స్టాప్ స్కిప్. సో ఇది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, 0 6 2, నాకు 2 స్కిప్ అవ్వాలి. ఓకేనా. సో రన్ చేసినప్పుడు 1 2 1 5 5. సో స్కిప్ అయింది, స్టాప్ స్టార్ట్ స్టాప్ స్కిప్. ఓకేనా, 2 స్కిప్ అయ్యే వచ్చింది. సో ఇది మన లిస్ట్ లో ఉన్న ఫీచర్స్. ఓకేనా, ఇది మనం ఏమేమి చెప్పాలి, లిస్ట్ ఇస్ డినోట్ యాజ్ లిస్ట్. చూడ ఫస్ట్ టైం వచ్చింది మనకి, సో లిస్ట్ అనేది వచ్చింది. సో ఆల్రెడీ నేను లెక్ చేశాను కదా. సో టైప్ ఆఫ్ వి, ఏ టైప్ అనేది తెలుసుకోవాలి, లిస్ట్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇచ్చిన ఎలిమెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ 3 తీసుకున్నాం, 6 వచ్చింది. సో ఇండెక్సింగ్ అనమాట ఇదంతా. ఓకేనా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మళ్ళీ చెప్తాను. సో ఏ సబ్జెక్ట్ అన్నా ఏదన్నా సరే మీకు
చెప్ప చెప్పమనండి అంటే నేను చెప్తాను. ఓకేనా? కామెంట్ సెక్షన్లో ఏ సబ్జెక్ట్ కావాలో కామెంట్ చేయండి. సో ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.